హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మనం ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఆకుకూర పెసరపప్పు కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పుని ముందుగా ఇలా వాష్ చేసుకొని నీరులో నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆకుకూరని శుభ్రంగా ఉప్పుతో కడిగి 3 to 4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఆకుకూరలు చాలా మెడిసిన్ యూజ్ చేస్తున్నారు 1 మంత్లోనే గ్రో అవ్వాలని చెప్పి. కాబట్టి వాటి వల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆకుకూరని ఎప్పుడు కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్తో వాష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మట్టి కానీ ఇంకా కెమికల్ సంబంధించినవి ఏవైనా వాష్ అవుట్ అవుతాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. 2 minutes బాయిల్ అయిన తర్వాత సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలో ఉప్పు ఎక్కువగా యాడ్ చేసుకున్నా లేదా తక్కువైనా కూడా టేస్ట్ సరిపోదు. కాబట్టి తగినంత మాత్రమే ఉప్పుని యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నానబెట్టిన పెసరపప్పుని కూడా ఇలా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయినాక యాడ్ చేయడం వల్ల పప్పు ఇంకా గట్టిగా ఉండి సరిగా బాయిల్ అవ్వదు. సో టేస్ట్గా కూడా ఉండదు. ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టేసి 5 to 7 minutes బాయిల్ అవనివ్వాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఆకుకూరలో ఉన్న వాటర్, ఆనియన్లో ఉన్న వాటర్తోనే ఆకుకూర మగ్గిపోతుంది. ఆ తర్వాత కొంచెం కారపొడి వేసుకొని తర్వాత వేరుశనగ పప్పుల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కారం లేదా వేరుశనగ పప్పుల పొడి ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరుశనగ పప్పుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes మిక్స్ చేసి 2 minutes లేదా 1 minute ఉంచండి. ఎక్కువసేపు ఉంచితే కూడా కింద ఫ్రై ఎక్కువ అయ్యి మాడిపోతుంది. కాబట్టి ఆకుకూర పెసరపప్పు మగ్గిపోయి మెత్తబడిన తర్వాత మాత్రమే పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆకుకూర పెసరపప్పు కారం రెడీ. దీనిని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫర్ మోర్ హెల్తీ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.